ఇండియాలో బిజినెస్లు నడపాలంటే అవి హాస్పిటల్స్ అయినా హోటల్స్ అయినా లేదా పెద్ద అపార్ట్మెంట్లైనా ఒక్క విషయం మాత్రం కామన్. అదేంటంటే కంటిన్యూయస్ పవర్ సప్లై. ఇది చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం మనం వాడుతున్న సిస్టమ్స్ అనుకున్నంత బాగా పనిచేయట్లేదు. సో ఈరోజు మనం ఈ ప్యాచ్ వర్క్ పవర్ అనే సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ఒక స్మార్ట్ రెవల్యూషనరీ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ స్లైడ్లోనే మొత్తం కథ అర్థమైపోతుంది. పాత పద్ధతికి కొత్త ప్యూర్ పవర్ పద్ధతికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపేమో శబ్దం, పొల్యూషన్, తలనొప్పి, ఇంకా బోలెడంత ఖర్చు. మరోవైపేమో పూర్తి నిశ్శబ్దం, క్లీన్ ఎనర్జీ, సింపుల్ మేనేజ్మెంట్, ఇంకా డబ్బులు కూడా మిగులుతాయి. అసలీ మార్పు ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ రోజుల్లో కమర్షియల్ ఆపరేషన్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఒకదానికొకటి సంబంధం లేని వేర్వేరు సిస్టమ్స్ మీద ఆధారపడ్డం. దీన్నే మేం ప్యాచ్ వర్క్ పవర్ అంటున్నాం. అంటే అతుకుల బొంతలాంటిదనమాట. ఇది కేవలం ఒక టెంపరరీ అడ్జస్ట్మెంట్ మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ అస్సలు కాదు. సాధారణంగా పవర్ బ్యాకప్ కోసం 3 రకాల పాతకాలపు సిస్టమ్స్ని వాడుతున్నారు. అవేంటంటే డీజిల్ జనరేటర్లు, పాత ట్రెడిషనల్ ఇన్వర్టర్లు, ఇంకా గ్రిడ్ టైట్ సోలార్ సిస్టమ్స్. ఈ 3 వేర్వేరుగా ఉండటమే కాదు, వీటిని కలిపి మేనేజ్ చేయాలంటే అది బిజినెస్కి ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. సరే, ఇప్పుడు ఈ పాత పద్ధతులు మోడర్న్ బిజినెస్ అవసరాలని ఎందుకు తీర్చలేకపోతున్నాయో ఒక్కోదాన్ని విడదీసి చూద్దాం. అసలు సమస్య ఎక్కడుందో అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్, డీజిల్ జనరేటర్లు. వాటి గురించి చెప్పాలంటే ఆ భయంకరమైన శబ్దం, అది వదిలే పొగ, కాలుష్యం, దానికి తోడు నిరంతరం పెరుగుతున్న డీజిల్ ఖర్చులు. ముఖ్యంగా హోటల్స్, క్లినిక్స్ లేదా ఆఫీసుల్లాంటి ప్రశాంతంగా ఉండాల్సిన చోట్ల ఇవి అస్సలు సెట్ అవ్వవు. ఇక లెడ్ యాసిడ్ బ్యాటరీలతో నడిచే ఇన్వర్టర్ల సంగతి చూద్దాం. అవి చాలా పెద్దగా, బరువుగా ఉంటాయి, చాలా చోటు ఆక్రమిస్తాయి. వాటి పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రమే. పైగా వాటి లైఫ్ టైం కూడా చాలా తక్కువ. అంటే ఇది నమ్మదగిన పరిష్కారం కాదు. సోలార్ ఎనర్జీ మంచిదే, కాదనట్లేదు. కానీ చాలా సందర్భాల్లో ఈ గ్రిడ్ టైడ్ సోలార్ సిస్టమ్ అనేది మన పవర్ పజిల్ను సాల్వ్ చేయడానికి బదులు దానికి ఇంకో కాంప్లికేటెడ్ ముక్కను యాడ్ చేస్తుంది. అంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ కాదు, జస్ట్ ఇంకో అదనపు సిస్టమ్ అంతే. ఇన్ని సమస్యలు చూశాం కదా, మరి పరిష్కారమేంటి? సింపుల్. ఈ కాంప్లెక్స్ ప్రాబ్లం నుంచి ఒకే ఒక్క సింపుల్ సొల్యూషన్ వైపు మారడం. వేర్వేరు పరికరాల గందరగోళానికి గుడ్ బై చెప్పి అన్నీ చేసే ఒకే ఒక్క ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ను తీసుకురావడం. ఇదే ప్యూర్ పవర్ 30.0, ఒక ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పాలి. ఇది ఒక్కటే ఆ పాత 3 సిస్టమ్స్ని రీప్లేస్ చేస్తుంది. అంటే ఇకపై జనరేటర్, ఇన్వర్టర్, సోలార్ కంట్రోలర్ ఇలా వేరువేరు సిస్టమ్స్తో పనిలేదు, అన్నీ ఒకే బాక్స్లో. ఈ టేబుల్ చూస్తే మీకు దీని పవర్ ఏంటో అర్థమైపోతుంది. ఇది ఇండియాలో దాదాపు ఒక దశాబ్దం పాటు చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫలితం. లోపలేమున్నాయో చూడండి. 30 కిలోవాట్ అవర్ లిథియం బ్యాటరీ, 33 కిలోవాట్ పవర్ఫుల్ ఇన్వర్టర్, ఇలా ప్రతి కాంపోనెంట్ కూడా టాప్ క్వాలిటీతో ఉంటుంది. సరే, ఇదంతా బావుంది. కానీ అసలు ఇది ఒక బిజినెస్కి ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుంది? దాని రియల్ పవర్ ఏంటి? ఇప్పుడు ఆ విషయంపై ఫోకస్ చేద్దాం. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. చాలా బ్యాకప్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యే చోట ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎలివేటర్లు, సెంట్రలైజ్డ్ ఏసీలు, హాస్పిటల్స్లోని సున్నితమైన వైద్య పరికరాలు, ఇలాంటి హెవీ 3-ఫేజ్ లోడ్స్ని కూడా ఒకేసారి చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఒకవేళ సడన్గా గ్రిడ్ పవర్ పోయింది అనుకుందాం, అప్పుడు ఈ సిస్టమ్ ఆన్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది అనుకుంటున్నారు? కేవలం 0.00 సెకండ్. అంటే 1 మిలీసెకండ్ కన్నా తక్కువ టైంలో, ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా అన్నమాట. ఇంత వేగంగా మారడం వల్ల బిజినెస్కి లాభాలు చాలా పెద్దవి. మీ సర్వర్లలో ఒక్క క్షణం కూడా ఫ్లిక్కర్ ఉండదు. అంటే మీ డేటా ఎప్పుడూ సేఫ్. ఎలివేటర్లు మధ్యలో ఆగిపోవడంలాంటివి జరగవు. అన్నింటికన్నా ముఖ్యంగా హాస్పిటల్స్లో క్రిటికల్ మెడికల్ ఎక్విప్మెంట్ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పటిదాకా మనం పవర్ బ్యాకప్ని ఒక ఖర్చులా చూశాం కదా. ఇప్పుడు మన ఆలోచనా విధానాన్ని మారుద్దాం. దీన్ని ఒక ఖర్చుగా కాకుండా డబ్బు ఆదా చేసి తిరిగి సంపాదించి పెట్టే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్గా, ఒక ఆస్తిగా చూద్దాం. ఇక్కడే ఈ సిస్టమ్ ఎంత స్మార్టో తెలుస్తుంది.
దీనిలో ఉండే హైబ్రిడ్ సోలార్ కంట్రోలర్ దీన్ని ఒక ప్రాఫిటబుల్ ఎనర్జీ హబ్గా మార్చేస్తుంది. అంటే ఇది సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే ఫ్రీ ఎనర్జీని తీసుకుంటుంది, దాన్ని వాడుకుంటుంది, అవసరమైతే బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా పవర్ మిగిలితే దాన్ని గ్రిడ్కి అమ్మి డబ్బు కూడా సంపాదించి పెడుతుంది. ఇంత పవర్ఫుల్ స్మార్ట్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం కష్టమేమో అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఈ సింపుల్ మొబైల్ యాప్తో మొత్తం కంట్రోల్ మీ అరచేతిలోనే ఉంటుంది. బిజినెస్ ఓనర్స్ అయినా, ఫెసిలిటీ మేనేజర్స్ అయినా ఎక్కడి నుంచైనా మానిటర్ చేయొచ్చు. అంటే మీరు లైవ్లో ఏం జరుగుతోందో చూడొచ్చు. సిస్టంలో ఏమైనా ప్రాబ్లమొస్తే వెంటనే ఏఐ నుంచి అలర్ట్స్ వస్తాయి. మీ పవర్ వాడకాన్ని ఆడిట్ చేసుకోవచ్చు. ప్రతిదీ చాలా స్మార్ట్గా, ఎఫిషియెంట్గా జరిగిపోతుంది. ఓకే, ఫైనల్గా ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి ఈ సిస్టమ్ వల్ల అందే అసలైన అతిపెద్ద ప్రయోజనాలేంటో ఒకసారి చూద్దాం. ఈ 3 పాయింట్స్ చాలా ముఖ్యమైనవే. మొదటిది, ఇది పూర్తి నిశ్శబ్దంగా పనిచేస్తుంది. మీ హోటల్లో, క్లినిక్లో కస్టమర్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. రెండోది, దీనికి దాదాపుగా మెయింటెనెన్స్ అవసరం లేదు. మూడోది, ఇది ఇండియాలోని విపరీతమైన వాతావరణ పరిస్థితుల్ని, అంటే -10 డిగ్రీల చలి నుంచి 60 డిగ్రీల ఎండ వరకు తట్టుకునేలా డిజైన్ చేయబడింది. ఇవే దీన్ని ఏ ప్రొఫెషనల్ సెటప్కైనా బెస్ట్ చాయిస్గా చేస్తాయి. చివరిగా ఒక సింపుల్ ప్రశ్న. ఇన్ని పనులు చేసే ఒకే ఒక స్మార్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇంకా ఆ పాత, సంక్లిష్టమైన ప్యాచ్ వర్క్ సిస్టమ్లని పట్టుకొని వేలాడటం ఎందుకు? ఈ అప్గ్రేడ్ అనేది ఒక లాజికల్, ఫ్యూచర్ ప్రూఫ్ నిర్ణయం. సో, ఇకపై పీక్ అవర్ ఛార్జీల టెన్షన్ లేదు, డీజిల్ కోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉండేది కేవలం స్వచ్ఛమైన, నిరంతరాయమైన శక్తి. అదే ప్యూర్ పవర్.